కవిత తీన్మార్ మల్లన్న వివాదంలో ఎవరిది తప్పు అనేది పక్కన పెడతాం, దాని మీద చాలా చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్నకి కాంగ్రెస్ నుంచి సపోర్ట్ రావట్లేదు. మల్లన్న డైరెక్ట్ ఓపెన్ గా మల్లన్నే చెబుతున్నాడు, కాంగ్రెస్ ఇలా మాట్లాడుతుంది, కవితకి మద్దతుగా మాట్లాడుతుంది ఏంటి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బీఆర్ఎస్ నుంచి మద్దతు రావట్లేదు, ఏంటి కారణం, ఏంటి, ఏం జరుగుతుంది? మల్లన్న కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసింది కదా, ఎక్స్పైర్ మాత్రం చేయలేదు ఇప్పటి వరకు. షోకాస్ నోటీస్ ఇచ్చిండ్రు, దానికి ప్రాపర్ టైంలో ఆన్సర్ ఇవ్వకపోతే సస్పెండ్ చేసింది. నాకు తెలిసినంత వరకు ఆయన ఇప్పటికి వరకు బహిష్కరణ అయితే చేయలేదు. జనరల్గా ఏమైందంటే షోకాస్ నోటీస్, దెన్ ఆన్సర్ ఇవ్వకపోతే సస్పెండ్, పార్టీ బైలాస్ ప్రకారం, పార్టీ బైలాస్ ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ అవుతుంది, టైం పడుతుంది, వాళ్ళకి ఎక్స్పెల్ చేస్తారు 6 years. దాన్ని రివోక్ కూడా చేయొచ్చు, వేరే సంగతి. ఎక్స్పెల్ చేసిన వాళ్ళు సస్పెన్షన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇది ఎక్స్పెల్ ఇలాంటి ఉంటుంది? 4 weeks అనుకుంటా. బైలాస్ 4 weeks, బట్ ఎక్స్పెల్ అయితే చేయలేదు. ఏది ఏమైనా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ సభ్యుడు కానీ కాదు. అటువంటిప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా చేయలేదా అనేది, అది వాదన మనం చేయడం అనేది అది ఆ పార్టీ ఇష్టం. కవిత గారికి ఏదైతుందో ఆమె పార్టీ సభ్యురాలుగా ఉండి కౌన్సిల్ మెంబర్, లెజిస్లేటివ్ పార్టీ మెంబర్ కిందనే కౌంటారు, పార్టీ సభ్యురాలే. పార్టీకి ఆమెకి ఇప్పటి వరకు షోకాస్ నోటీస్ కానీ ఎటువంటి సంజాయిషి ఇవ్వాల. కానీ ఆమె జాగృతి పేరు మీద ఏదైతుందో ఓన్గా యాక్టివిటీస్ తీసుకుంటుంది. దానికి వాళ్ళు ఇప్పటి వరకు అభ్యంతరం పెట్టలేదు. న్యాయపరంగా చూసేదంటే ఇప్పుడు ఏదైతే ఈ బీసీ దానికి ఆర్డినెన్స్ దాని మీద ఈమె నా విజయం ఏదైతుందో అని సంతోషం, కమ్మ గులాల ఏం చేసింది అనేది వేరే సంగతి. బట్ బీఆర్ఎస్ ఏదైతుందో అసలు బీసీ రిజర్వేషన్కు అనుకూలత, కానీ ఇదంతా నాటకం చేస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరిలో బిల్ చేసింది ఇక్కడ, గవర్నర్ పంపింది. గవర్నర్ ఒక 2 నెలలు పెండింగ్ పెట్టుకొని ప్రెసిడెంట్ పంపాడు. దాదాపు ఫిబ్రవరి నుంచి అంటే ఇప్పటి వరకు 6 నెలలు అయింది. ఇక్కడ ఒక 2 నెలలు, అక్కడ ఒక 3 నెలలు అయింది. లేకుండా మళ్ళీ ఒక ఆర్డినెన్స్ దేవుడు పెట్టి ఇదంతా ఒక నాటకం అనేది వాళ్ళు. రిజర్వేషన్ వ్యతిరేకం అంటే అనడం లేదు, బట్ ఇది సాధ్యం కాదు. ఎప్పటి వరకు అయితే రాజ్యాంగ సవరణ తేమో అప్పటి వరకు ఇది కాదు. ఇది తూతూ మంత్రం ఏదైతుందో ఇది జస్ట్ డ్రామా అన్నట్టుగా వాళ్ళు అంటుంటారు. కనుక ఈమె ఏదైతుందో సంబరాలు చేసుకుంటుంది, నా విజయం సంబరాలు చేసుకుంటే కవిత గారిని వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు? చేసే క్వశ్చన్ లేదు. కవిత ఇండివిజువల్ ఆమె నిర్ణయం, ఆమె జాగృతి పేరు మీదనే ఏదో ధర్నాలు చేస్తూ, మీటింగ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ వెళ్ళిపోవడం, ఇది నా విజయం, నా పోరాటం అంటున్నారు. ఎక్కడ బీఆర్ఎస్ కండువాలు కనిపించట్లేదు, బీఆర్ఎస్ నాయకులు కూడా కనిపించట్లేదు. కండువా అనేది ఊతపోవడం, కండువా అనేది ఇచ్చిపెట్టండి. కండువా కప్పుకున్నా కప్పుకోకుండా, కండువా పదం అనేది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వచ్చింది. కండువా కప్పుకుంటేనే ఆ పార్టీ, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కలరే ఉంటది, నేషనల్ ఫ్లాగ్ కూడా కాంగ్రెస్ అనుకుంటారు, నేషనల్ ఫ్లాగ్ కదా, ఎందుకు వేసుకుంటారు. సో కండువా ఆమె సభ్యురాలు కౌన్సిల్లో, లెజిస్లేటివ్ పార్టీ ఏదైతుందో వాళ్ళ టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో మెంబరు, మంత్లీ వాళ్ళ కొంత ఏదైతుందో వాళ్ళ సాలరీ లెక్కలు ఏదైతుందో ఆటోమేటిక్ గా ఆ పార్టీకి ఫండ్ కడతారు. ఆమె పార్టీ సభ్యురాలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా నా తండ్రి నాకు సుప్రీం, నాకు ఎవరితో సంబంధం లేదంటే అనుకుంటూ హరీష్ కు నోటీసులు ఇస్తారన్నది మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది నిజామాబాద్కే. నేను రికగ్నైజ్ చేయాలని మా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది మళ్ళీ. సో వితండవాదం అనుకోండి. ఏది ఏమైనా ఏదైతుందో కవిత అది వ్యక్తిగత, ఆమె జాగృతి, వ్యక్తిగత అంటే జాగృతి, దాంట్లో డిస్కషన్ అవుతుందా, కమిటీస్ ఉన్నాయా, ఏం సంగతి అనేది గాడ్ నోస్. బట్ ఏది ఏమైనా ఏదైతుందో ఆమె ఈ యొక్క బీసీ వాదం ఏదైతుందో సపోర్ట్ చేయడమా, దానికి సంతోషం వెలువరించడమా తప్పేం లేదు. అప్పర్ కమ్యూనిటీ అయినంత మాత్రం నేను మాదిగా మాలా ఇష్యూ ఉంది. 96 నుంచి మల్లకృష్ణ గారి ఫస్ట్ మీటింగ్ ఆఫ్ 96 నుంచి ఇప్పటి వరకు మన వరకు నేను మీటింగ్ లో పోయి కూడా అటెండ్ చేశాను. మంచి విషయం. దానికి ఏదైతుందో జన సమీకరణ కానీ ఆర్థికంగా కానీ మొన్నదాని డబ్బులతో దాదాపుగా నాకు ఆర్టీసీకును డబ్బులకు ఇచ్చిన అడ్వాన్స్ ఒక నాకు 50,000 వేస్ట్ అయిపోయింది. డబ్బులకు లేడీస్ డబ్బులను హుజరాబాద్ ఇచ్చిన వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసాను, ఇండివిజువల్ కూడా ఇచ్చేసారు. తో వేస్ట్ అయిపోయింది. కొంత పర్సంటేజ్ కట్ అయితే బస్సు కూడా బుక్ చేశాను. అనుకోకుండా బిఫోర్ ఈ ప్రదర్శన కంటే ముందే అసెంబ్లీలో బిల్ పెట్టేసి తర్వాత పోస్ట్ పోన్ అయిపోయింది. సో అలాగే
వెంకటస్వామి గారి నాయకత్వంలో. ఆ రోజు ఆయన ఏం లేకుండే, 83 తర్వాత ఆయనకు ఇందిరాగాంధీ గారి టికెట్ ఇవ్వలేదు, జి వెంకటస్వామి గారికి, రాజీవ్ గాంధీ గారి టికెట్ ఇవ్వలేదు. 89లో ఒక బీసీ ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టి మాదిగమాల 50-50 రావాలని, బీసీ ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ఒక ఆఫీస్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పెట్టి నేను అక్కడే ఉండేవాడిని. సో అతనికి నేను మద్దతు అప్పటికి ఎంపీ కాల 89 పెద్దపల్లి, 3 సిద్దిపేట అయ్యాడు, 2 సార్లు టికెట్ దొరకాల. 83 జూన్లో బై ఎన్నికల పెద్దపల్లి అడిగినా 84 ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు 84 కూడా. వాళ్ళు బాలగౌడ్ గారు, జగన్నాథరావు గారు, కేశవరావు గారు, మాణిక్యరావు గారు వీళ్ళంతా రైతుతో పోయినట్టు, లక్ష్మీదేవి గారు, కృష్ణస్వామి గారు, తర్వాత సదాలక్ష్మి గారు, ఎక్స్ గారి హస్బెండ్ ఉండే నారాయణ గారు, పబ్లిక్ సర్వీస్ మెంబర్, వీళ్ళందరూ కలిసి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ కేసులో 50% డీసీసీలో ఉండాలా. చెన్నారెడ్డి గారు కొంత వేయంగానే పోరాటం చేస్తే హైదరాబాద్ వేసిన సరోజిని పుల్లారెడ్డిని కాదని తీసేసి శివలింగం వేశారు. తర్వాత నల్గొండలో పురుషోత్తమ రెడ్డి గారిని తీసేసి 89 ఎన్నికల కంటే ముందు తీసేసి బాలయ్యని పద్మశాలి ఆఫ్ భువనగిరి వేశారు. డిసిసి అనౌన్స్ అయిన ఎన్నికల ముందే ఈక్వేషన్ రా అంటే మినిమం 50% ఎబోవ్ బీసీ ఎస్సీలకు ఉండాలా. డిసిసీలు కూడా టికెట్ కూడా రావాలని, టికెట్లు వచ్చినాయా రాదనేది అది వివాదం అనుకోండి, పెద్ద వివాదం. ఈ ఆయాలం వీళ్ళకి ఏదైతే టికెట్ రాగానే ఆ వాదం వదిలిపెట్టేసింది. ఈ మెయిన్ పై వాళ్ళకు బాలగౌడ్ కనుకోండి, ఎగ్జాంపుల్ జగన్నాథరావు కనుకోండి, వెంకటస్వామికి, అదే కేశవరావు కూడా. సో ఆయన అందరు చుట్టూ తిరిగిండు. మరి ఆయన అంతా డ్రాఫ్ట్ చేసిన కే కేశవరావు 3 ప్లేస్లో నామినేషన్ ఇచ్చాడు. ముషిరాబాద్, సికింద్రాబాద్ అండ్ మహారాజ్గంజ్ 3 అసెంబ్లీ సెగ్మెంట్ వేశాడు, టికెట్ దొరకాలి. సో ఏది ఏమైనా ఈ వాదానికి ఏదైతుందో నాలాంటి వాడిని నేను కంట్రిబ్యూట్ చేశాను. అలాగే ఒక మూమెంటం వస్తే 2023 కంటే ముందు ఎన్నికల్లో లక్ష్మీపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు 4 సార్లు గెలిచి, కాంగ్రెస్ ప్రేమ్ సాగర్ రావు, ఒక బీసీ మూవ్మెంట్ వస్తే నా ఆస్తిని, నాకు ల్యాండ్ మనుషుల పక్కకి గోదావరి ఉంటుంది, ఒక 3 కోట్ల ల్యాండ్ ఏదైతుందో నోట్ రాసి ఇచ్చిన, బీసీలకు ఎవరు టికెట్ ఇచ్చినా పార్టీలో నేను నా డబ్బులు ఏదైతుందో నా మిత్రులకు సహాయం అడుగుతాను, కొంత సహాయం చేసిండు, లేకపోతే నా ల్యాండ్ అమ్ముకొని తీసుకోవచ్చు ఏదైతుందో పబ్లిక్ మీటింగ్లో నేను చేసిన, బలహీన వర్గాల మీటింగ్లో మంచిదా పబ్లిక్ మీటింగ్, ఓపెన్ ఆఫ్ ప్రెస్, ప్రముఖంగా పత్రికలు వచ్చి ఇవ్వలేదనుకోండి, అది వేరే సంగతి. సాధారణంగా ఇటువంటి ఉద్యమాలుగా అన్ని వర్గాలు మద్దతు ఇస్తే 3 పార్టీల బీజేపీలో వెళ్ళమని చేశాడు, సిట్టింగ్ బీఆర్ఎస్ వెళ్ళమని, కాంగ్రెస్ వెళ్ళమని, ప్రేమ్ సాగర్ గారు గెలిచాడు. సో ఆ మూమెంట్ కు సపోర్ట్ చేయడము, సంతోషం వెలుగుచ్చడమో తప్ప. అట్లే కవిత గారు ఏదైతే చేసిందో నువ్వెవరు అని దానికి ఏదైతుందో ఏమంటారు మీరు తమ్మునేలా ఏదైతుందో పెట్టేదైతుందో చేస్తారో ఎట్లయితే చేస్తుందో, కొన్ని మీడియాలో ఏదైతుందో మెయిన్ మీడియా పెట్టండి, అడ్డం దిడ్డం ఏదైతుందో పెట్టేదైతుందో చేయడం కూడా తప్పు. కానీ దాన్ని ప్రొటెస్ట్ ద్వారా నిరసన ఖచ్చితంగా చెప్పచ్చు. తెలుగు పాపులర్ ఉంది, మీ దగ్గర రావాలంటే మీ 2nd ఫ్లోర్ రావాలి. నేను మీరు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఏదో నిరసన చేయాలంటే మీ ముంగట ఆఫీస్ ముంగటనే నిరసన చేయొచ్చు. దే కెన్ టేక్ ఎన్ పోలీస్ పర్మిషన్ ఆల్సో. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, మినిస్టర్లు కానీ, ఈవెన్ గతంలో పోలీస్కి అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు 100 మీటర్స్ 200 మీటర్స్, ఇగో మీరు ఇంతమందే ఉండాలి, బ్లాక్ ఫ్లాగా, బ్లాక్ రిబ్బనా, స్లోగన్సా, బట్ డిస్టెన్స్ క్రాస్ అయ్యి రావాలి, పర్మిషన్ తీసుకునేవాళ్ళు, పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు యుఎస్లో ఎనీబడి పర్మిషన్ ఓపెన్గా పర్మిషన్ ఇస్తారు, స్పాట్ డిసైడ్ చేస్తారు, దే కెన్ ప్రొటెస్ట్, ఎక్కడైనా చేయొచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఒక స్పాట్ డిసైడ్ చేస్తారు, దే కెన్. దాంట్లో పోలీస్ దానికి బ్యారికేడ్ కానీ లేకపోతే ఏమవుతుంది మన ఏమంటుంది మన రోప్ కానీ ఏదైతుందో చేస్తారు. ఇది సహజం. అలాగే కవిత గారి మీద ఆ సామెత ఏదైతుందో ఇండివిజువల్ గా సంబోధించాడు తీర్మార్మల గారు. ఏం చెప్పారు వారు? కంచము మంచం పుట్టాను. ఆమె ఇండివిజువల్, అది ఇండివిజువల్ కాక కమ్యూనిటీ మీద, మీ కమ్యూనిటీకి మా కమ్యూనిటీకి, మీ వెల్మ వాళ్ళకు మాకేమన్నా మంచం అంటే ఇచ్చి పుచ్చుకున్న సంబంధం ఉందా, తినే సంబంధం ఉందా అని ఆ సామెత ఏదైతుందో కేసీఆర్ రాసిండు. అది వ్యక్తిగా ఒక ఆడబిడ్డ అంటే అదేదైతుందో అది తప్పే.
ఆయన తప్పు చేయొచ్చు. ఉమ్, దాన్ని ఏదైతుందో ఆమె ప్రెస్ దాన్ని ఫార్మాట్ ఏముంటుందా, పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వచ్చు. ఉమ్, నిరసన కూడా అది నేను అనుకుంటున్న ఫస్ట్ ఫ్లోర్. నేను 2 సార్లు 4 సార్లు పోయాను, 2 సార్లు ఇంటర్వ్యూకి పోయాను, 2 సార్లు వేరే డిస్కషన్ పోయాను. ఉప్పల్ దాటిన తర్వాత వరంగల్ రూట్లో లెఫ్ట్ ఉంటుంది, కింద బ్యాక్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. చాలా చిన్నదే ప్లేస్, ఎరుకుంటానే ఉంటుంది అనుకోండి, క్యాబిన్స్ ఉంటాయి, చాలా చిన్న ప్లేస్. ఉమ్. సో మీదికి పోవడం అనేది ఏదైతుందో దాడికి పేరుంటే కదా. అయితే మీరు చెప్పినట్టే ఈ మిశ్రమ స్పందన దీని మీద వస్తుంది. చాలా మంది కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటారంటే దొందే ఇద్దరే అన్నట్టు కూడా వస్తుంది. వాళ్ళది తప్పే వీళ్ళది తప్పే అనేది. అయితే ఇక్కడ చూస్తే మీరు ఇందాక మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు సస్పెన్షన్ లో ఉన్నారు అనేది చెప్పారు. ఇదివరకు గతంలో మనం తీసుకుంటే పీజీఆర్ దగ్గర నుంచి చాలా మంది సస్పెండ్ అయ్యారు కాంగ్రెస్ నేతలు, మళ్ళీ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మల్లన్న తిరిగి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే రాకుండా ఈ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు అడ్డు తగ్గుతున్నారు ఇప్పుడు కవితకి సపోర్ట్ గా మాట్లాడుతూ? ఎవరు అడ్డు అనేది మల్లన్నకి ఎవరు అడ్డు జరుగుతున్నాను కాదు. ఆయన కాంగ్రెస్ లో ఇమ్మడలేడు. మనమే ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా బయటకు పోతాడు, ఖచ్చితంగా పార్టీ బయటకు వచ్చాడు. బీజేపీలో చెప్పాము, కాంగ్రెస్ లో ఉండడం చెప్పాము, పార్టీ పెట్టడం ఖాయమని చెప్పాము. అతను అడ్జస్ట్ అయ్యే క్వశ్చనే లేదు అతని యొక్క ప్రవర్తన. సో ఇప్పుడు ఏదైతుందో పార్టీకి ఆల్రెడీ మాదాపూర్లో ఇక్కడ పార్టీ రిజిస్టర్ చేశారా, ఇంకేదైనా పార్టీని వైఎస్ఆర్ ఎట్లయితే తీసుకుందో అలాగే తీసుకుంటారా. లోకల్ బాడీకే ఆయన నేను బీఫామ్ ఇస్తాడు కదా. కొన్ని సందర్భంలో సర్పంచులకే మేము రండి అంటున్నాం. సర్పంచులకు పార్టీ ఎన్నిక ఉంటుంది, ఇప్పటి వరకు లేదు. సర్పంచ్కి గుర్తుతో ఇప్పటి వరకు చేయలేదు. ఈవెన్ లోకల్ బాడీ కూడా రేపు ఎమ్మెల్సీ కానీ, జెడ్పీటీసీ కానీ, మండల్ టీసీ కానీ, జెడ్పీటీసీ మండల్ టీసీ, జిల్లా పరిషత్ అయితే ఇండైరెక్ట్ ఎన్నికలు, మున్సిపల్ కౌన్సిల్ కానీ, అది రాజ్యాంగంలో ఎన్నికలు జరపకపోతే ఫండ్స్ రావు. ఇది కేంద్రం చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ హయాంలో. మొదలు రిజర్వేషన్ సిస్టమ్ తెచ్చింది రామారావు గారు 87లో తెచ్చారు. దీన్ని పార్టీ రహితంగా కూడా ఎన్నిక పెట్టచ్చు. ఈ నిర్ణయం అనేది రాష్ట్రానికి. రేపు కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా కూడా ఎన్నికలు పెట్టచ్చు కావాలనుకుంటే. దీనికి ఎక్కడ కేంద్రం కానీ కోర్టు కానీ అడ్డు చెప్పలేదు. పార్టీ వితౌట్ సింబల్ మండల్ టీసీ, వితౌట్ జెడ్పీటీసీ. సర్పంచ్ అయితే ఎప్పుడు వితౌట్ సింబల్ ఉంది. సింబల్ కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు, కానీ అనుకుంటే 99% సింబల్ పెట్టరు. కనుక నేను సర్పంచులకు కూడా బీఫామ్ ఇస్తా అంటాడు. సర్పంచులకు బీఫామ్ అవసరం ఉండదు, నో సింబల్. సో ఏది ఏమైనా అతను కాంగ్రెస్ పార్టీలో వచ్చే సమస్య లేదు. చేర్చుకుంటారా అంటే ఇందిరాగాంధీ గారి మీద పోటీ చేసిన వాళ్ళనే ముఖ్యమంత్రి చేసిండ్రు, స్పోక్స్ మళ్ళీ చేసిండ్రు, కేంద్రంలో మంత్రులు చేసిండ్రు, అని పేర్లు చెప్పదలుచుకోలేదు. అయితే మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అతని విషయం పక్కకు పెడితే కవిత కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉంది అనేది ఒకటి ఆయన వాదన. కానీ ఆయన చెప్పింది నేను తప్పు పట్టడం లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం. రేపు ఇదే విధంగా ఆమె ప్రవర్తిస్తే పార్టీ ఒకరోజు కాకుండా ఒకరోజు పార్టీ అన్ని విధాల పార్టీకి ఆమె డ్యామేజ్ అవుతుంది. పార్టీ నిర్ణయం క్లారిటీగా ఉంది ఇది అబౌట్ దిస్ ఆర్డినెన్స్ మీద కూడా, లోకల్ పార్టీ మీద కూడా. అభిప్రాయానికి వ్యతిరేకంగా నువ్వు ఒక అభిప్రాయం చెప్పేదంటే ఇవాళ రేపు ఎప్పుడైనా ఆమె పార్టీ నుంచి ఏదైతుందో ఎక్స్పోజ్ చేయడం పక్క. ఎందుకంటే దేవుడు చుట్టూ దయ్యాలు ప్లస్ అది చిన్న ఇష్యూ. బట్ అబౌట్ పార్టీ లైఫ్ వ్యతిరేకంగా సామాజిక న్యాయం జరగలేదు, ఆర్థిక సమానతలు ఏదైతుందో గురించి మాట్లాడింది. ఇవన్నీ ఏదైతుందో మరి 10 ఏళ్ళు నువ్వే పరిపాలించినావు కదా. అంటే నీ పార్టీనే, నీ తండ్రి చేసిన పార్టీనే ప్రాంతీయ పార్టీ, నీ తండ్రి దానికి ప్రెసిడెంట్. ఒకవైపేమో మీరే ఆల్ ఇండియా దేశ్ కి आपका सरकार కిసాన్ సర్కార్ ప్రధాని దేశ్ కి నేత అన్నారు. నీవు కూడా జాగృతిని ఎంటైర్ కంట్రీ అని చెప్పారు, భారత జాగృతి. ఇప్పుడేమో మళ్ళా తెలంగాణ 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 అని మాట్లాడుతున్నారు. అంటే మీకు ఓట్లు కావాలంటేనేమో సెంటిమెంట్. మీరు పోయేమో మహారాష్ట్రలో ఎట్లా నిలిస్తారో మనకు అడ్డంకి ఎట్లా మారిందో చూసాం. ఆంధ్ర యూనిట్ చేస్తాం, మళ్ళీ ఎన్నికల కోసం ఏదైతుందో తెలంగాణ ఆంధ్ర వాదాన్ని ఏదైతుందో ఇటు కేటీఆర్ కానీ, హరీష్ కానీ, ఆ పార్టీలో కానీ, కవిత కానీ చేస్తున్నారు. ఏది ఏమైనా కవిత అడ్జస్ట్ అనేది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకున్నాం. పార్టీలో ఆమెకు ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు రారు, ఆమెకు ఆమె ఒంటరి అయిపోతుంది అనుకున్నాం. జరుగుతూ ఉంది, కనబడతా ఉంది. ఇంత ఇష్యూ జరిగినా కూడా ఆమె మీద
ఒక విమర్శ. ఏది ఏమైనా ఒక ఆడపడుచు మీద ఏదైతుందో ఆ సామెత ఏదైతుందో ఆ వర్గానికి, ఆ కులానికి, ఆ కమ్యూనిటీకి వర్తిస్తుంది తప్పితే ఇండివిజువల్ నీకు మాకు కంచం పొత్తా మంచం పొత్తాను నీకు అంటే ఇండివిజువల్ లఫ్. కవిత గురించి కదా, ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడు. అది కేసీఆర్ పుస్తకంలో రాసిండు, రాయొచ్చు, కేసీఆర్ రాయొచ్చు, కానీ వ్యక్తిగతంగా నువ్వు ఏదైతుందో కాదు కదా, అది కమ్యూనిటీ పరంగా. ప్రకాష్ గారు, మీరు కాంగ్రెస్ లో చాలా మంది వ్యక్తిగతంగా పర్సనల్ గా ఫ్రెండ్స్ ఉన్నారు, అదే విధంగా బీఆర్ఎస్ లో కూడా చాలా మంది ఉన్నారు. అయితే లోపల ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది బీఆర్ఎస్ లో? అంటే కవిత కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటారా? ఎట్లా అనిపిస్తుంది? ఏం జరుగుతుంది అనేది మనం ఎంచాలి. మాట్లాడుతుంటారు ఏది ఏమైనా సార్, ఏది ఏమైనా ఒకటికి రెండు సార్లు ఎవరితో మాట్లాడకుండా ఇది కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా. అప్పుడు 75 ఏళ్ళు వచ్చినాయి, 16 ఏళ్ళ వయసు నుంచి రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఆమె క్వశ్చనే లేదు, టీఆర్ఎస్ లో ఆమె అడ్జస్ట్ అయ్యే క్వశ్చనే లేదు. ఆమె ఏదో ఒక రోజు ఆమె ఏదో ఖచ్చితంగా ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తారు. అయినప్పుడు ఏం చేయాలి? బీజేపీకి అయితే నన్ను వేధించింది, నేను బీజేపీ ఒప్పుకోలేదని ఆమె చెప్తుంది కదా, బీజేపీ అయినా కూడా కలవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఏదైతుంది ఆమెకు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, మూడో పార్టీ ఏముంది ఇక్కడ? తెలుగుదేశం చేరాలనుకుంటే బీజేపీ వాళ్ళు ఎలియన్స్, పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏం పార్టీ ఉంది? ఒకటి కాంగ్రెస్. రిసీవ్ చేసుకుంటారు కాంగ్రెస్. ఇందిరాగాంధీ మీద పోటీ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తే వీరేంద్ర పాటిల్ గారు ఏదైతుందో, జయపాల్ రెడ్డి గారు ఏదైతుందో కేంద్ర మంత్రి స్పోక్స్ మ్యాన్ అయితే రాజీవ్ గాంధీ గారు చేసింది కదా, సోనియా గాంధీ గారు చేసింది కదా. 89లో అయితే రాజీవ్ గాంధీ వీరేంద్ర పాటిల్ గారు చేసింది కదా, ముఖ్యమంత్రి గారు చిక్కమంగళూరు 78లో పోటీ చేసింది కదా. ఇట్లా కోకోలో అంటే కొన్ని వందల విషయాలు దేశం అంతా. అట్లా కాంగ్రెస్ ఏదైతుందో మా సముద్రం. నిజామాబాద్ లో మనకు అవసరం కూడా, ఎందుకంటే మధ్యాష్కి హైదరాబాద్ వచ్చేసిండు కాబట్టి. నిజామాబాద్ రెండు సార్లు చిత్తుగా ఓడిపోయాడు కదా, డిపాజిట్ పోయింది కదా, ఎలా క్యాండిడేట్ కూడా కావాలి. మొన్న కూడా పూర్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ థర్డ్ కదా ఎల్బీ నగర్ లో. నేను ఇక్కడ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎవరు లేదు, ఇక్కడ వీక్ అవుతుంది, నేను పోటీ చేస్తా అన్నా. అక్కడ నీకు దిక్కులకే కదా, 2 సార్లు డిపాజిట్ పోతుంది కదా. ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చినావు ఎల్బీ నగర్ కు? నువ్వు అంతకుముందు తెలుగుదేశంలో కూడా అడిగింది ఎల్బీ నగర్ అడిగాడతాను. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో చాలా సన్నిహితంగా ఉండే దేవేంద్ర గౌడ్ గారితో, ఆయన ఉన్న ఇల్లు కూడా దేవేంద్ర గౌడ్ గారితో, తెలుగుదేశం నాయకులతో సన్నిహితంగా ఉండే. యూత్ కాంగ్రెస్ ఉండొచ్చు, అది కాలేజ్ లేవు. బట్ నువ్వు తెలుగుదేశంలో ఎదగాలనుకున్నావు. ఆయన అయ్యత్ నగర్ అనేది మెయిన్ ఎల్బీ నగర్ కింద వస్తుందండి. ఎల్బీ నగర్ లో పూర్తాడు అయిపోయాడు కదా, ఆయన కౌంటే కాదు. ఏది ఏమైనా కవితను కాంగ్రెస్ లో చేర్చుకుంటానికి నేను అనుకోను కదా అంటే ఎవరు అభ్యర్థులు. ఆమెమి కాంగ్రెస్ ను తిట్టిపోయింది. ఇప్పుడు షర్మిలి గారు ఉన్నారు ఎగ్జాంపుల్, వాళ్ళ టార్గెట్ బీజేపీ కాంగ్రెస్ పార్టీని ప్రెసిడెంట్ చేసేది కదా, తిడుతుంది బీజేపీ కాబట్టి. ఆమె మొత్తం రాష్ట్రం అంతా 2 ఎన్నికల్లో 2014, 2019లో దుమ్ము లేపింది కదా కాంగ్రెస్ ని కదా. ఈమె విలన్ బీజేపీ కదా, ఎలాగా కాంగ్రెస్ కూడా అదే. ఆటోమేటిక్ గా కవితను చేర్చుకుంటానికి ఏం అభ్యంతరం ఉండదు. ఆ చేర్చుకుంటానికి నిన్న పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్ గారు ఆ స్టేట్మెంట్ అనుకూలంగా ఉన్నదని కొన్ని వార్తలు వస్తే కాదు, ఉన్న వాస్తవాన్ని చెప్పిండ్రు. ఆమె అక్కడికి దాడి తప్పే. ఆమెను ఒక ఆడ అమ్మాయిని ఏదైతుందో ఆ పోల్చడం, ఆ సామెత చెప్పడం ఏదైతుందో, ఇండివిజువల్ గా సామెత చెప్పడం తప్పే అని చెప్పాడు. 2 తప్పని చెప్పాడు. దాంట్లో ఏమి వాళ్ళు మల్లన్న గారిని విమర్శించి కవిత గారిని సపోర్ట్ చేయాలి. 2 ఆస్పెక్ట్ నా వ్యక్తిగత అభిప్రాయం కవిత గారు ఏదైతుందో నిరసన చేయడానికి డెఫినెట్ గా నిరసన చేయొచ్చు, కానీ ఇన్ఫార్మ్ పోలీస్ రావచ్చు, పోతే అక్కడ నిరసన చేయొచ్చు. బట్ వాళ్ళ 2nd ఫ్లోర్ పోవడం అంటే ఉద్దేశం అంటే కాదు కదా, కింద నిరసన చేయి. మీరికి ఎవరు పోకుండా కావాలంటే షెటర్ వేసేసాయి. కానీ ఏదైతుందో పైకి పోయినామంటే ఖచ్చితంగా ఏదైతుందో అది తప్పే కదా. అతను దాన్ని ఇంకా సమర్థించుకుంటూ కేసీఆర్ నీ అయ్య రాసింది చూసుకో, నీ అయ్యని అడుగు, తప్పు కదా. ఆ సామెత ఏదైతుందో కమ్యూనిటీ పరంగా అంటే ఒక రజకుడు నేను నిర్మా
అరే మీకు మాకేందా మంచం అంటే మాకేమన్నా సంబంధమా, లవ్ డిఫరెంట్, ఏం సంబంధం అని ఆ సామెత ఉండొచ్చు. ఆ సామెత ఎక్కడ వాడుకం లేదు. ఇన్నటి దాకా ఆ సామెత అనేది ఎవరికి గుర్తే లేదు. నేను పల్లెటూరు నుంచి వచ్చిన ఆ సామెత ఎప్పుడు ఇల్లే. కంచమ్మ నిన్న కానీ మంచం మంచం పొత్త కంచం పొత్త అనేది జనరల్ గా మాట్లాడుకోరు. కొంచెం కవి హృదయం ఉన్నోళ్ళు, కొంచెం ఎడ్యుకేటెడ్, మోర్ దాన్ 10th లెవెల్ ఉన్నోళ్ళు ఎవరన్నా మాండలికంగా మాట్లాడవచ్చు. కానీ చదువు రాని వాళ్ళకు పబ్లిక్ లో వెళ్ళినప్పుడు మంచం పొత్త అనేది ఏదైతుందో జనరల్ గా ఏదైతుండదు, మంచం పదం అనేది జనరల్ గా ఇది ఫస్ట్ టైం. ఏది ఏమైనా ఖచ్చితంగా ఇద్దరికి తప్పే. ఇంకోటి, ఇద్దరు గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ వాడు 1వ తరగతి చదివినా పోటీ చేయొచ్చు. గ్రాడ్యుయేట్ కావాల్సిన అవసరం లేదు, ఓటర్ మాత్రమే గ్రాడ్యుయేట్. బట్ ఇది గ్రాడ్యుయేట్ ఎవరు, మల్లన్న గారు. కవిత గారు గ్రాడ్యుయేట్ కాదు, ఎంఎస్ కూడా చేసింది. అసలు కౌన్సిల్ చైర్మన్ సంబంధం ఏంటండి? ఎట్లా డిస్క్వాలిఫై చేస్తారండి? అసలు డిస్క్వాలిఫై చేసేది ఏం ఆ చేతిలో పవర్ లేదు. అంటే ఇద్దరు కౌన్సిల్ చైర్మన్, ఇద్దరు ఈమె పోయిందని ఆయన పోయింది, ఆయన పోయిందని ఈమె పోయింది. అదే నవ్వుకుంటారండి. ఇద్దరు ఎడ్యుకేటెడ్. మీరు కౌన్సిల్ అనేది అప్పర్ హౌస్, ప్రోటోకాల్ గా ఎమ్మెల్యే కంటే మోర్ దాన్ ఎమ్మెల్సీ. అటువంటిది కౌన్సిల్ కి ఎటువంటి పవర్ ఉంటుంది? కౌన్సిల్ చైర్మన్ విత్ ఇన్ ద హౌస్ ఓన్లీ. హౌస్ లో ఏదైనా తిట్లపూర్వమైనప్పుడే దే కెన్ టేక్ ద యాక్షన్. ఇదంతా పబ్లిసిటీ కోసం 4 రోజుల 15 రోజుల ఏదైతుందో అది చేయొచ్చు, ఏదైతుందో 3 రోజుల 4 రోజుల చేయొచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. డిస్క్వాలిఫై చేసేది హౌస్ లో కూడా ఆయనకు లేదు. హౌస్ లో అగెనిస్ట్ ఓటేసినప్పుడే, ఆ పార్టీ వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చినప్పుడే డిస్క్వాలిఫై చేయొచ్చు. అంటే ఈ కలిసిందంతా పబ్లిసిటీ కోసమే, పబ్లిసిటీ కోసమే, ఓన్లీ పబ్లిసిటీ. అసలు ఆయనకి ఏంటి ఏం లేదు. ఈవెన్ కౌన్సిల్ చైర్మన్ కానీ, గవర్నర్స్ కానీ, స్పీకర్స్ కానీ ఏది ఇచ్చినా వాళ్ళ మెంబర్ ఇచ్చినప్పుడు పిటిషన్ తీసుకుంటారు. కానీ న్యాయంగా ఇచ్చినప్పుడు ఏదైతుందో రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు సుఖేందర్ రెడ్డి గారు. రాజకీయ మీటింగ్ లో ఓపెన్ కూర్చుంటా ఉన్నాడు. కౌన్సిల్ చైర్మన్ గాని అంటే స్పీకర్, స్పీకర్ అంటే జ్యుడిషియల్, జనరల్ గా పోదు, వాళ్ళ నియోజకవర్గాలతో పోదు. అటువంటిది ఈ రోజు వాళ్ళు ఇచ్చినప్పుడే నాకేం సంబంధం పడింది, నేనేలా డిస్క్వాలిఫై చేస్తా, నేనేలా యాక్షన్ తీసుకుంటా అనేది ఆయన చెప్పాలి కదా. మీరు ఇచ్చింది నేను తీసుకుంటా, నో నో అనను. కానీ నా చేతిలో ఏముండదు. మీరిద్దరు తిట్టుకున్నది నాకు అవసరం సంబంధం లేదు. ఈవెన్ యాక్షన్ తీసుకోలేను, డిస్క్వాలిఫై చేయలేను. ఈవెన్ ఒక లెటర్ మీరు ఇట్లా మాట్లాడారని కూడా నేను నా ఆఫీస్ నుంచి క్లారిఫికేషన్ అడిగే ఇది కూడా లేదు. అటువంటిది ఏదైతుందో ఇదంతా ఒక డ్రామా. డ్రామాలకు ఏదైతుందో ఓన్లీ మన పబ్లిసిటీ ఇచ్చేది తప్పితే ఏం లేదు. పత్రికలో రావడానికి, ఆ ఇంటికి పోవడము, ఆ విజువల్స్, అదొక 1 గంట 2 గంటలు గడపడానికి ఏదైతుందో తప్పితే, కార్ల ర్యాలీ తప్పితే ఏదైతుందో అసలు సంబంధం లేదు. చదువుకున్న వాళ్ళు ఇద్దరు కౌన్సిల్ అప్పర్ హౌస్ లో ఉన్నారు. ఇటువంటి ఏదైతుందో పిల్ల చేష్టలు చేయడం ఏదైతుందో, నేను నాకు ఎవరిద్దరు శత్రువులు కాదు, మిత్రులుగా వైతువుగా ఇది ప్రజలను తప్పుదోవలు పట్టించి ఏదైతుందో, ఎక్కడ లేని బైలాస్ రూల్స్ నువ్వేదో పోయి అప్లికేషన్ ఇచ్చి మీకే తెలివి ఉన్నట్టుగా డిస్క్వాలిఫై చేయలేడు, యాక్షన్ తీసుకోలేడు. మీరు బయట ఏం తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఆయనకు సంబంధం లేదు. గోవింద్ ప్రకాష్ గారు, మీరు మాట్లాడుతుంటే ఏపీలో కూడా చాలా ఎక్కువగా చూస్తుంటారు, వ్యూస్ కూడా విపరీతంగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు అమరావతికి సంబంధించి చెప్పండి. అమరావతి భూసేకరణ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. అయితే కేబినెట్ లో మంత్రుల మీద డిఫరెన్సెస్ వచ్చాయి. కూటమిలో జనసేన, టీడీపీ డిఫరెన్సెస్ వచ్చాయి. కారణం ఏంటంటారు? కేవలం దీనికి సంబంధించి చూడలేదు మంత్రులది. పవన్ కళ్యాణ్ గారే కొంచెం ఎందుకు అన్నట్లు ఉంటుంది, ఆగిపోయింది. కానీ ఏది ఏమైనా ఇప్పటి వరకు ల్యాండ్ బ్యాంక్ మోర్ దాన్ 30,000 acres అనుకుంటున్నాను. ఇప్పుడేమో 42,000. ఇప్పుడు డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి దీన్ని డెవలప్ చేసిన తర్వాత, ఒక షేప్ వచ్చిన తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రోడ్స్, తర్వాత కొన్ని ఇప్పుడు ఇన్కంప్లీట్ చేసిన బిల్డింగ్స్ అట్లే పెండింగ్ ఉండే ఎమ్మెల్యేసీ కానీ, అధికారులే కానీ, తర్వాత టెంపుల్ కూడా ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ కానీ, కోర్టు భవనాలు కానీ, ఇవన్నీ ఒక షేప్ వచ్చిన తర్వాత చేయాలి తప్పితే ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఎక్వైర్ చేసి అక్కడ ఎయిర్ ట్రాఫిక్ లో ఛాన్స్ లేదు. విజయవాడ
ఎందుకంటే కంపారిటివ్లీ వైజాగ్ నుంచి కొంత ఉంది. ఇక మీకు రాయలసీమ చూసుకున్నప్పుడు చిత్తూరు కానీ, నెల్లూరు ప్రాంతం కానీ, కడప కానీ, అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, అయితే హైదరాబాద్ వస్తారు, అయితే బెంగళూరు పోతారు. ఇక్కడ నుంచి అంత ఫెసిలిటీ ఏదైతుందో అక్కడ ఇప్పటికి ఎయిర్ ట్రాఫిక్ అంటే 40-50 సంవత్సరాలు, ఇంకా 30-40 సంవత్సరాలు కానీ కొన్ని వేల ఎకరాలు ఎక్వైరీ చేసి ఇప్పుడు అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే వేసుకోవాలి ఎనఫ్ ఇంకొక ఎయిర్పోర్ట్ చేసి మళ్ళీ ఒక 3,000, 4,000, 5,000 ఎకరాలు పెట్టి ఎయిర్పోర్ట్ చేసి అంత ల్యాండ్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్లాట్లు ఇంకా కాస్ట్లీ అవుతుంది, ఇంకా ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంది. ఇంకా డెవలప్మెంట్ కానీ ఇప్పుడు ఉన్న ప్లేస్ కానీ డెవలప్ చేయాలంటే వీటన్నిటికీ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ పోవాలి. కానీ ఇప్పుడే పోతే మాత్రం దానివల్ల ఏదో చాలా ఆర్థికంగా ఇబ్బందులు అయితే 2-3 years 3-4 years అయిన తర్వాత దాని గురించి ఆలోచించాలి. ప్లాన్ ఈజ్ గుడ్. ఒక 30-40-50 సంవత్సరాల కోసం ప్లాన్ చేస్తున్నాను. నేను ఉన్నప్పుడు ఇది చేయాలి, నాకు కీర్తి రావాలని ఆలోచిస్తున్నాడు చంద్రబాబు గారు, దాని డౌట్ లేదు. బట్ ఇంత ల్యాండ్ ఉండగా ఇంకా ల్యాండ్ ఎక్కువ అయితే నా వ్యక్తిగత అభిప్రాయం. మంత్రివర్గంలో ఉందా లేదా నేను అబ్జర్వ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాని మీద సముఖంగా లేదు. అంటే వాళ్ళు చెప్తుంది ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. ఇప్పటిదాకా ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ప్లాట్లు కూడా మనం ఇయ్యలేదు అనేది వాళ్ళది. కేవలం ఈ ఇష్యూ బేస్డ్ గా లేకపోతే డిఫరెన్సెస్ ఏమో స్టార్ట్ అయ్యాయి రెండు పార్టీల మధ్య? నేను అనుకున్న పార్టీలో డిఫరెన్స్ ఒపీనియన్ ఏముంది, ఇది కంప్లీట్ అయినాక ఇది ఒక షేప్ వచ్చిన తర్వాత ఇష్యూ బేస్డ్ అనుకుంటా. నేనంటే నేను చదవలేదు, చూడలేదు, ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. బట్ అంతా దీని మీద అభిప్రాయం లేదము, ఇది ఖచ్చితంగా చేసి తీరుతాను వద్దు అనేది మాత్రము మంత్రివర్గంలో అంత వ్యతిరేకించే వాళ్ళే ఉంటారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా ఇప్పుడు ఇది కానివ్వండి, ఇప్పుడు ఎందుకు మనకు ఇంకా ఆర్థికంగా బాధపడుతుంది కదా, వీళ్ళకి మనం లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో డెవలప్ చేసి కమర్షియల్ 1000 కాక 200 అనేది ఇంకా మనం ఐడెంటిటీ చేయలేదు కదా. వీళ్ళకి అదంతా జరిగినప్పుడు ఇద్దామని చర్చ జరిగిందేమో, మన వివరాలు ఏమైనా పత్రికలు వచ్చినవి కాదు. కానీ ఏదేమైనా ఇప్పుడైతే తొందరపాటు చేయలేదు. ఇప్పుడే మనకు వస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉంటారు. 3 years లో కంప్లీట్ చేస్తా ఉంటారు. ఇంకా 3 ఏళ్ల తర్వాత ఇది ఒక డెవలప్మెంట్, ఒక షేప్ వచ్చిన తర్వాత హోటల్స్ కానీ అనుకున్న తర్వాత ఒక షేప్ వచ్చిన తర్వాత అప్పుడు చేస్తే కూడా ప్రజలు కూడా ముందుకు వస్తారు. వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇది ఇప్పుడు ఎవరైతే ఇచ్చిందో వాళ్ళకి అలాట్ చేసి అక్కడ ఒక బిజినెస్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే దానికి ల్యాండ్ వాల్యూ వచ్చి కానీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు పెడతారు. కొంత గ్రామాల్లో కూడా 1-2 గ్రామాలు ఇక్కడ చూశాను, ఒక గ్రామంలో మేము ఇవ్వము అనేది కూడా ప్రతిఘటించినట్టు కనపడతా ఉంది. ఫోర్స్ తీసుకున్న కూడా మంచిది కాదు. అంటే వడ్డే శోభనం తీస్తారు లాంటి వాళ్ళు చంద్రబాబుని అమరావతి ముంచుతుంది అనేది అటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అది వ్యక్తిగత అయితే సీనియర్, ఆయన వెరీ హానెస్ట్ పర్సన్. లోక్సభ సభ్యుడిగా మంత్రిగా నేను ఫస్ట్ టైం 72లో ఎమ్మెల్యే అయ్యాడు జనతా పార్టీ నుంచి. తర్వాత లోక్దల్ టీడీపీలో వచ్చి కూడా నేను లోక్సభ సభ్యుడు అయ్యాడు, మంత్రి కూడా ఉన్నాడు. మంత్రి రామారావు గారు కాకుండా మంత్రి ఉన్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్ కూడా అయ్యాడు. వెరీ నైస్ పర్సన్. చాలా శివాజీ గారు ఎక్స్ రాజ్యసభ వాళ్ళు ఏదైతుందో రైతు పక్షపాతులు, తర్వాత ఏదైతుందో బాగా స్టడీ చేసి ఏదైతుందో బయాస్డ్గా మాట్లాడేవాళ్ళు. ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళు తెలుగుదేశం అభిమాని కూడా. తెలుగుదేశానికి ఇదే యాంటీ కాంగ్రెస్, మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్. కాంగ్రెస్ ఎప్పుడు అనుకూలంగా లేదు, బట్ నేను అబ్జర్వ్ చేయలేదు. ఏది ఏమైనా ఇంకో 2-3 తర్వాత ఆలోచించవలసిన ఇష్యూ. ఓకే, గోవింద ప్రకాష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, ఆయన చెబుతున్నాడు. మీకు ఏమనిపిస్తుంది ఇటువంటి వ్యాఖ్యలు? మనం కూడా మాట్లాడుకున్నాము. వాలంటీర్లు ఒక రీజన్, వాలంటీర్లను పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏదైతుందో వాళ్ళకి ఇచ్చింది 5,000 రూపాయలు, 4 లక్షల చిల్లర ఇచ్చి 24 గంటలు పని చేయించుకున్నారు. చాలా మంది మిస్యూజ్ చేశారు. ఏదైతుందో పెన్షన్ల కాడ కానీ ఇది కానీ డబ్బులు కానీ అప్లికేషన్ కాడ కూడా డబ్బులు తీసుకున్నట్టు ఎందుకు కొందరిని ఎమ్మెల్యేలు అంటే ఏదన్నా ఉంటే ఎవరైనా కానీ ఒక శాసనసభ్యుడు ఏం కోరుకుంటారంటే రెవెన్యూ పోలీస్ గతంలో ఇప్పుడు రిజిస్ట్రారు, వెహికల్ ఇన్స్పెక్టర్ ఎవరు సంపాదించారు వాళ్ళు ఎవరైనా మామూలు తీసుకుంటారు, ఎవరికైనా ఒకటి సేఫ్టీ పర్సెంటేజ్. సో ఈ రెండింటే ప్రతి ఇష్యూ రెవెన్యూ పరంగా పోలీస్ పరంగా
ఎమ్మెల్యే ప్రతి సభ్యుడు నా ఇంటికి రావాలనుకుంటాడు. అంటే లీడర్లతో రిలేషన్ పబ్లిక్ కి తగ్గిపోయింది పార్టీ అదే అయితే ప్రజలకు ఏదైతుందో డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర పోయి అప్లికేషన్ వాళ్ళే డిసైడ్ చేయడము, పెన్షన్స్ వాళ్ళు చేయడము, ఏదైనా డిసైడ్ వాళ్ళు చేయడంతో ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేదే లేకుండా అయిపోయింది కదా. దాంతో ఏదైతుందో ఆ గ్యాప్ ఏర్పడింది, దాంట్లో వాళ్ళు మిస్యూజ్ చేశారు కొంత అనే భావన అతనిలో ఉండొచ్చు. ఇల్లీగల్ కానీ ఓవరాల్ అది గోపిరెడ్డి గారు మాజీ డాక్టర్ రెండుసార్లు ఎన్నికాడు. ఈజ్ నైస్ ఫెలో, ఈజ్ హానెస్ట్ పర్సన్ ఆల్సో. నర్సరావుపేటకి వెళ్ళి కానీ అయినా అతని వ్యక్తిగా ఆయన అక్కడ ఆయన నియోజకవర్గంలో ఎవరైతే గ్రామ వాళ్ళు ఉన్నారో వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ వలన అతను నష్టపోయాడు కనుక అతను మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళ వల్లే ఓడిపోయింది అంటారు. చంద్రబాబు నాయుడు వాళ్ళకి జీతాలు కూడా పెంచి కంట్రోల్ చేస్తాం, వాళ్ళ 10,000 ఇస్తాం అటువంటి విషయం. అది కాని పని మనం చెప్పుకున్నాం. ఇంకోటి సార్ అక్కడ ఒక్క కారణం కాదు, శిశుపాల వద ఏదైతుందో ఎట్లయితే 100 తప్పులైన తర్వాత ఎట్లయితే శిరచ్ఛేదం చెప్పాడు, అట్లా నెంబర్ ఆఫ్ లిక్కరు, వివేకం వాళ్ళ బాబాయ్ మర్డర్ దాని ఇష్యూ, చెల్లిని దూరం చేయడము, తల్లిది లాట్ ఆఫ్ అంటే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవుతుందో ఇసుక మట్టి దోపిడీ, తర్వాత ప్రజలతో మమేకం కాకపోవడము, ఓన్లీ నవరత్నాల మీదనే డిపెండ్ అయ్యి ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాలే, ఉద్యోగాలు రాలే. తర్వాత ఏదైతుందో కరప్షన్ గ్రామ లెవెల్లో ఏ రెవెన్యూ లెవెల్ కానీ ఎక్కడ కానీ కరప్షన్ తగ్గలేదు. డెవలప్మెంట్ తర్వాత చెప్పుకునే నాదుడే లేదు, ఎమ్మెల్యేకే మంత్రికే సీఎం ఇంటర్వ్యూ లేదు, వీళ్ళ దగ్గర పోతే దాయదిక్కు లేదు. ఎమ్మెల్యేతో కన్వీనియంట్ కాకపోతే మంత్రి దగ్గర ఉంటాడు, మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి పోతాడు. అటువంటిది నువ్వు 2010 నుంచి అప్ టు 19th పవర్ వచ్చే వరకు 360 రోజులు ప్రజల్లో ఉన్న 24 గంటలు ఊర్లో ఉన్నా జిల్లాలో ఉన్నా ఎక్కడ ఉన్నా నిత్యం అందుబాటులో కొన్ని వేల మంది కలిసి. అటువంటిది ముఖ్యమంత్రి అయినాక నియంత్రణ పాలన చేశాడు, ఓ కోట కట్టుకుంటు. తో లిక్కర్ కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ మీద ఫోటో అది కూడా లేదు. ఇంకోటి ల్యాండ్ ఏదైతుందో ఫోటోస్ పెట్టి ఏదైతుందో అది బాగా ఏది మన పాస్బుక్ ఏదైతుందో దాన్ని ఏమో పెద్ద ఇష్యూ అయింది కదా సార్. పాస్బుక్ కూడా నాకు ఐడియా, ల్యాండ్ దాని మీద కూడా బాగా అయిపోయింది. ఏది ఏమైనా గోపిరెడ్డి గారిది అది ఆయన కాన్స్టిట్యూన్సీ లో ఆయనకి ఎఫెక్ట్ అయింది కావచ్చు. ఓవరాల్ అదొక రీజన్ మాత్రం కాదు, చాలా చెప్పాలంటే మనం హాఫ్ అన్ అవర్ వరకు చెప్పవచ్చు. లక్ష కారణాలు అన్నట్టు దాని కారణం కాదు, గోపిరెడ్డి గారి ఒపీనియన్ నాకు కరెక్ట్. ఓకే సార్, ఇప్పుడు పేర్ని నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తాడు. కొడాలి నాని 3 నెలల తర్వాత ఆయన మళ్ళీ తగ్గేదిలే ఇప్పుడు చూపిస్తాడు, అతను వంశీని వచ్చబోయిస్తాన్నారా, ఏం చేశారు మీరు, మేము మొత్తం ఫుల్ ఒక రేంజ్ లో వెళ్ళిపోతాం మళ్ళీ అనేది పేర్ని నాని చెబుతున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మళ్ళీ కొడాలి నాని ఫామ్ లోకి వస్తాడా, వంశీ ఫామ్ లోకి వస్తాడా? పేర్ని నాని నేను రాజకీయాల్లో పోటీ చేయను అని మొన్న వాళ్ళ కొడుకే 60 ఏళ్ళు ఉన్నాడు. వాళ్ళ తండ్రి కూడా నాకు పేరు కృష్ణమూర్తి గారు అప్పుడు అడ్వకేట్ గానే ఉంది, మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు అనుకోండి. ఈయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. 72లో జయాంధ్ర జయ తెలంగాణ ఉద్యమంలో నవంబర్లో రాజమండ్రి జైలు పెట్టి పేరు కృష్ణమూర్తి గారు మద్దతులో లీడింగ్ అడ్వకేట్. తర్వాత ఆర్టీసీ యూనియన్ కూడా మద్దూర్ సంఘ్ ప్రెసిడెంట్ కూడా ఉండేది. సో మరి రిటైర్ అని చెప్పి ఇంత యాక్టివ్గా నిత్యం మాట్లాడుతూ ఉన్నాడు, బట్ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా నా వ్యక్తిగత అభిప్రాయం, నేను గతంలో కూడా నిదర్శనం చెప్పాను, నాన్నగారు కొడాలి నాన్నగారు కానీ ఇప్పటికే తను తప్పు చేసిన అనేది తన మనసు కానీ తన కుటుంబ సభ్యులు కానీ తనకుండే మిత్రులు తెలిసి వచ్చింది. ఆయనకి ఏం తెలియదు, నా భాష నేను వాడిన దానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని కొంత డెవలప్మెంట్ చేసి కూడా ఎట్లా నష్టపోయినా అనేది ఒక భాషతోటి ఓడిపోయినా అనేది ఆయన క్లారిటీగా ఆయన. అలాగే వంశీ గారు కూడా ఎలా ఓడిపోయాడు అనేది కూడా పవర్ఫుల్ లీడర్, నిత్యం అందుబాటులో ఉండేవాడు. 2 సార్లు గెలిచి గతంలో మళ్ళీ ఓడిపోయిందంటే వాళ్ళ కమ్యూనిటీ కూడా వాళ్ళకి ఎట్లా వ్యతిరేకమైంది అనేది కూడా వాళ్ళకి తెలుసు. నేను అనుకోను కదా పేరు నాని ఏదో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, ఇక చూడాలి.
వాళ్ళిద్దరు అంటే హార్ట్ ఆపరేషన్ అవడం వల్ల వాళ్ళు gap మాత్రం వచ్చింది కానీ- వాళ్ళు మాత్రం ఆ అగ్రెసివ్ గతంలో ఏదైతే ఉంటారో ఇప్పుడున్నప్పుడు కూడా అగ్రెసివ్ ఉండరు కావచ్చు, దీంట్లో వచ్చి కూడా వైఎస్ఆర్పీ కూడా వచ్చి కూడా అగ్రెసివ్ ఉండదు. బట్ వాళ్ళ బాడీ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ చిల్డ్రన్స్ కానీ వాళ్ళ సపోర్టర్ కానీ గతంలో ఎలాగైతే ఆ అగ్రెసివ్నెస్ ఉండేనో వాళ్ళు ఆ పద్ధతిలో పోరు. రాజకీయాలు ఉండాలనుకుంటే నమ్రతతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రజాస్వామ్య పద్ధతుల్నే ప్రొటెక్ట్ చేస్తే తప్పితే గతంలో లాగా దూకుడు మాత్రం పోయే అవకాశం లేదు. ఉంటే వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు, పబ్లిక్ కూడా వాళ్ళకి సపోర్ట్గా రాదు. కనుక అది కోరుకుంటున్నాడు పేరుని నాని ఏదైతుందో కోరుకుంటున్నాడు, రెచ్చగొట్టడం ఏదంతా వాళ్ళని రెచ్చగొట్టి ఏదైతుందో చేయాలి. వాళ్ళు మాత్రం వాళ్ళు అట్లా అనుకుంటే ఇంకా చూసేది ఏమున్నది. కొడాలి నాని మొన్న గుడివాడికి వెళ్ళాడు కదండి, ఏమైనా మాట్లాడాడా ప్రెస్కు? వంశీ కూడా బయటకు వచ్చాడు, ఏమైనా మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదు? కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ చేయొచ్చు కదా. నన్ను ఈ విధంగా ఏదైతుందో జైల్లో హింసించారు, లీక్లు వస్తున్నాయి తప్పితే ప్రెస్కి ఏదన్నా నన్ను లైట్ లేని కాడనో లేకపోతే కిందనో రూమ్లో ఒక్కరిని వచ్చిందని ఎక్కడన్నా చెప్పాడా డైరెక్ట్? నన్ను ఇల్ ట్రీట్మెంట్ చేసిర్రు, ఒక వేరే పద్ధతిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయించారు జైలర్స్ మీద ఎప్పుడన్నా ఎక్కడన్నా చెప్పినా? లీక్ వస్తుంది అంటే ఆ ఏజ్ కానీ ఆ రక్తం కానీ దానివల్ల ఎంత నష్టపోయినా వాళ్ళు తెలిసి వచ్చేది. ప్రజలు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకోవాలి, వీళ్ళ ఒక పద్ధతిని వీళ్ళు మాట్లాడిన దాన్ని వాళ్ళ కమ్యూనిటీ కూడా రిసీవ్ చేసుకోలేదు. కనుక అది నష్టం జరుగుతుంది. వాళ్ళు రాజకీయాల్లో కంటిన్యూ కావాలనుకుంటే ఏ పరిస్థితిలో గతంలో ఏదైతే అగ్రెసివ్ పోయిందో అది పోయే క్వశ్చనే లేదు. ప్రజా జీవితంలో వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రావచ్చు, వాళ్ళు యాక్టివ్గా ఉండొచ్చు. కానీ ఆయన వాడే భాష గతంలో ఆయన చెప్పినట్టుగా ఉత్సవయిస్తాడు, చూడండి వస్తాడు పోతాడు అనేది ఇంపాసిబుల్, అది జరిగే పని కాదు. ఏదో వదిలిపెట్టారు కానీ పెన్నన్ను నాకు మంచి మిత్రుడు, తో ఆయన అరేంజ్ చేయాలని ఆయన వైఫ్ చేయొచ్చు కదా. బియ్యం కేసు లేడీస్ బాగుండదని చెప్పాడు కదా చంద్రబాబు, అది ఆయనే సంబోధించాడు కదా, ఆయనే చెప్పాడు కదా ప్రెస్ కేలో ఆఫ్దరి కార్డులో మొత్తానికి అది పత్రికలు వచ్చింది. నేను కరెక్ట్ అది ఎప్పుడు చెప్పాడు కానీ పేరు నేనే ఏదైతుందో చూసాం కదా. అటువంటిది అతను ఒకసారి లోపడేమనండి, ఈ లాంగ్వేజ్ ఉంటుందా? ఉండదు. మనిషికి భయం అనేది ఉంటుందండి. భయం అక్కడ పోయి వచ్చిన తర్వాత ఏం సార్, నేను కూడా అంటే నేనేమో క్రిమినల్ గొడవలు చేసి జైలుకు పోలేదు. ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో మొదటి ఉద్యమంలో 69-70 వరంగల్ నిజామాబాద్, 72 జయాంధ్ర జయ తెలంగాణ ఉద్యమంలో మీసాలో రాజమండ్రి అని చర్చలు కూడా జైలు పోయితే నరకం ఉంటుంది అక్కడ. మేము మీసాలో పోతేనే మేము సంబంధం లేదు ఎవరితో, మాకు స్పెషల్ బ్లాక్ అంతా విఐపి సిమ్, మాకు వంట ఉంటుంది, మిల్క్ వస్తుంది, మేము ఏదన్నా మన అద్దెపించుకోవచ్చు, నాన్ వెజ్ కానీ మాకు ఎగ్స్, డాక్టర్, తర్వాత స్పోర్ట్స్, ఈవెన్ మేము కార్స్ ఆడడానికి కూడా కార్స్ ఇచ్చారు, వాలీబాల్, తర్వాత బ్యాడ్మింటన్, ఇవన్నీ యాక్టివిటీ ఉంటుండే. పత్రికలు వస్తుండే, అన్ని పేపర్లు మాకు సెట్ చేసేవారు. డాక్టర్స్ కాదు కదా, రోజుకు 2 సార్లు వచ్చేవారు. ఏదైతుందో మేము కింద పడుకోలేము, మాకు అన్ని మంచాలి. ఆడ దోమలు ఉంటుండే, దోమలు ఉంటే ఆ మంచారు ఇట్లా 4 కొయ్యలు పెట్టేది ఈ కేసులో కాదు కదా, వేరే కేసు కదా. అయితే మాకు అవి చూస్తేనే మాకు నరకం చూసినట్టు అయితే. వంట మాది వేరే, మేమేదో ఇది పట్టుకొని పిల్లలు పట్టుకొని పోవడం కాదు. మేము శ్రీధర్ రెడ్డి గారు చెప్పాడు, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ గడ్డం శ్రీధర్ స్పోర్ట్స్ మ్యాన్ చెప్పాడు ఆయన. నేను కూడా ఆయన మంచి వండేవాళ్ళం, మేమే వండుకునే వాళ్ళం. సహాయకుడు వంట వచ్చే ఆ జైలు జీవితం అనుభవించేవాడు, మేమే అన్ని కర్రీస్ గిరిస్తే మేమే చేసుకునేవాళ్ళం. సత్యనారాయణ రెడ్డి గారు గవర్నర్ ఉన్నారు, మా జైలు పెట్టు. నాయన నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ అయినా జైలు పెట్టు. కేశవరావు జాదవ్ గారు మా జైలు పెట్టు. ఇప్పుడు వంశీ అలా కాదు కదా, వెయిట్ లాస్ అయ్యాడు, బయటకు వచ్చిన హెల్త్ చెకప్ మాకు అంటే వీళ్ళకి కూడా ఉంటుంది. మాకు కూడా ఏదైతుందో నేను ఉస్మానియా కూడా తీసుకెళ్ళాను, ఉస్మానియా పోలీస్ ఎస్కార్ట్ ఉస్మానియా.
లోకల్ కానప్పుడు నేను ఉస్మానియా అంత మెడికల్ చెకప్ ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళాను. ముషిరాబాద్ ఉన్నప్పుడు నేను ఉస్మానియా పోయాను. స్టమక్ పెయిన్ వస్తాయి, అది కాకపోతే మన టెస్ట్ చేయడానికి బ్లడ్ గిట్ ఎక్స్రే చేయడానికి ఉస్మానియా తీసుకెళ్ళాను. అంటే మళ్ళీ పాత కొడాలి పాత వంశీ కనిపించలేదు. శరీరం నేను అనుకోను కదా. అంటే ఒక విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టి వాళ్ళు రాజకీయంలో కూడా ఏదైతుందో పోటీ చేయకపోయే అవకాశాలు కూడా 50-50 ఛాన్స్. గతంలో ఇద్దరు బాగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు మానసికంగా ఏదైతుందో ఒక పులి లెక్క ఉన్న వాళ్ళు ఇద్దరు. సినీ ప్రొడక్షన్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ లివింగ్ అంతా లైఫ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు కంప్లీట్ ఏదైతుందో మానసికంగా కూడా వాళ్ళు ఇప్పటికి స్టిల్ వాళ్ళని ఫొటోస్ చూస్తాం. వాళ్ళ పేరు కొడాలి నాని గారి యూట్యూబ్ చూస్తే చాలా, అంటే ఇది ఏదైనా పేరు ఉండొచ్చు, ఫేస్ లో ఎక్కడ అసలు ఆ గ్లో లేదు. ట్రీట్మెంట్ వచ్చినా కూడా ఆయన ఏదైతుందో కంప్లీట్ బాడీ ఇద్దరు నేను కూడా ఇద్దరు ఒక 8-10 కేజీలు కూడా దిగిపోయారు. అంటే వాళ్ళకు రోజు మానసికంగా మనం తప్పు చేశామనేది, అంటే ఆ లాంగ్వేజ్ నేను అనేది రియలైజేషన్ వాళ్ళలో వచ్చింది. అంటే మనం మాట్లాడింది పొలిటికల్ డిఫర్ కావచ్చు, కానీ భాష ఏదైతే మాట్లాడారో ఆ భాష మాత్రం చాలా అభ్యంతరకరం. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ బయట దాంట్లో ఏ కొంచెం నిజం ఉన్నా, ఏ కొంచెం వాస్తవం ఉన్నా, ఏ కొంచెం ఛాన్స్ ఉన్నా కూడా ఆ ఛాన్సే లేదు. ఎక్కడ కనెక్టివిటీ లేదు. మాధవరెడ్డి గారికి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధమే లేదు, ఆ పార్టీకి సంబంధం లేదు. ఆయన వచ్చింది ఎప్పుడో 84 తర్వాత టికెట్ దొరికింది. 85లో 83లో బుచ్చిరెడ్డి అని టికెట్ దొరికింది. నా మంచి మిత్రుడు ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు 2000 వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మాట్లాడారు. కలుపుకోండి ఇప్పుడు వరకు కదలేదు, 3-4 ఏళ్ల కింద మాట్లాడారు. బుచ్చిరెడ్డి అని నా మంచి మిత్రుడు. ఆయన ఓడిపోయి నరసింహారెడ్డి గారు 78లో కాంగ్రెస్ మీద గెలిచాడు. మళ్ళీ 83 అతనే గెలిచాడు. ఇప్పుడు ఆమె ఆర్ఆర్ ఎమ్మెల్యే ఉండే కదా మొన్నటి వరకు వాళ్ళ దగ్గర సునీత వాళ్ళ భర్త ఏదైతుందో కంప్లీట్ హస్బెండ్ నరసింహారెడ్డి గారి కోటల నుండే చదువుకున్నాడు. 78 నుంచి 83 వరకు ఎమ్మెల్యే కోట ఆదర్శ నగర్ ఉన్నారు. అప్పుడే చెప్పారు వాళ్ళంతా నాకు మిత్రులు. వాళ్ళ ఇద్దరు కూతుర్లు, వాళ్ళ అబ్బాయి కానీ నరసింహారెడ్డి గారు కూడా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ 85లో ఆయన పోటీ చేయలేదు. చెన్నారెడ్డి గారు ఫాలోవర్ కూడా ఈజ్ వెరీ హానెస్ట్ పర్సన్. దగ్గర వద్దు ఒకటి మహేందర్ రెడ్డి వాళ్ళ భర్త ఏదైతుందో అక్కడ ఉంటే చదవడం అక్కడ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కొంత అప్రచారం కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేయొచ్చు, వీళ్ళు దూరం అవ్వచ్చు, సైడ్ కావచ్చు, అది ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ 2 నియోజకవర్గాల్లో వాళ్ళకి బలం ఉంది, సామాజిక ఫాలోయింగ్ ఉంది, పార్టీ స్ట్రెంత్ కూడా ఉంది. వాళ్ళిద్దరు ఎవరిని ప్రపోజ్ చేసినా ఆ టికెట్ వాళ్ళు పోటీ చేసిన వాళ్ళకే ఇస్తారు. వాళ్ళు చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా వాళ్ళు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్లకే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. ఆ పార్టీలో కాదనే క్వశ్చన్ లేదు. పార్టీ మారే అవకాశం ఇప్పుడు వాళ్ళు తీసుకోగట్టి వాళ్ళిద్దరిని ఏ పరిస్థితిలో పార్టీలో టీడీపీలో ఆకాశం భూమి ఒకటైనా వాళ్ళిద్దరికి నో ఛాన్స్ పెట్టాలి. వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్ అడిగిన 2 నియోజకవర్గాలు 2లో ఇద్దరు పవర్ఫుల్ క్యాండిడేట్స్. రామ్మోహన్ ఒక ఎన్ఆర్ఐ గుడ్ క్యాండిడేట్, మన గుడివాళ్ళ ఎన్నికారు. ఇక్కడ వెంకటరావు గారు గతంలో దాదాపు 78 కోట్లు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు 100 పైన పెట్టాడు. వెరీ హానెస్ట్ పర్సన్. ఆయన కూడా ఎన్ఆర్ఐ, మంచి సామాజిక స్పృహ ఉన్నవాడు. ఇద్దరు చాలా పర్ఫెక్ట్ క్యాండిడేట్స్. ఓడతారా గెలుస్తారా వేరే సంగతి. ఇద్దరికి వల్ల గన్నవరం కానీ గుడివాడ కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కి టికెట్ వస్తాయి. ఇద్దరు వాళ్ళు ఖమ్మం అనుకోండి, 2 ఖమ్మం నియోజకవర్గం, రెండింటికి 2 ఏదైతుందో మళ్ళీ వాళ్ళకి దొరుకుతాయి. దాంట్లో ఏమాత్రం గోవింద ప్రకాష్ గారు, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో బీసీ డిక్లరేషన్ చేసింది. దాని ప్రకారం ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా తీసుకురాబోతోంది. ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ సాధ్యపడుతుంది సార్. ఆర్డినెన్స్ అనేది ఎందుకు అంటున్నారో ఏందో నాకంటే మిడిమిడి సబ్జెక్టు కరెక్షన్. ఫిబ్రవరిలో అసెంబ్లీలో బిల్ చేశారు, యునానిమస్ అయింది. గవర్నర్కు పంపించారు. గవర్నర్ ఒక 2 months ఉంచుకొని అనుకుంటున్నా మార్చి ఏప్రిల్ ఎప్పుడు రాష్ట్రపతికి పంపారు. ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఇలా అనుకుంటా ఒక 3 నెలల నుంచి రాష్ట్రపతి దగ్గర. మళ్ళీ ఆర్డినెన్స్ ఏంటండి? ఆర్డినెన్స్ చేసినా కూడా
ఈ ఆర్డినెన్స్ మీద ఎన్నికలకు పోతే యాజ్ ఫర్ హైకోర్టు డిసిషన్ ప్రకారం 90 రోజుల్లో చేయాలని ఉంది. ఎనీ టైం 10-15 రోజుల్లో షెడ్యూల్ ఇష్యూ అవుతుంది. నోటిఫికేషన్ ఇష్యూ నుంచి 20 రోజుల ముందు నామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరొకరు కోర్టుకు పోయినా ఏ ఒక్క ఓటర్ 18 ఇయర్స్ నిండిన వాడు ఏ ఒక్క అభ్యర్థి సింగిల్ మ్యాన్ కోర్టుకు పోయినా కోర్టు ఒప్పుకోదు. సుప్రీం కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం 50% కంటే తీర్పిచ్చింది. దాని ప్రకారం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా మైనార్టీని 6% చేసినప్పుడు మోర్ దాన్ 50% సబ్జెక్టు కరెక్షన్ క్రాస్ అవుతుంది కనుక దాన్ని 4 కుదించడం జరిగింది. లేకపోతే 52 ఎంతో అవుతుంది. దాన్ని ఏదైతుంది అతను 4% చేసి 4% మైనార్టీ జరిగింది. అదే కాక చంద్రబాబు గారి హయాంలో అసెంబ్లీలో చేసి రాజ్యాంగ అది ఆర్డినెన్స్ ఆయన చేసి కేటగిరైజేషన్ చేసేది ఏంటో రిజర్వేషన్ ఇచ్చింది. ఏబిసిడి వర్గీకరణ కోర్టు ఏదైతుందో దాన్ని అప్పుడు చేయడం జరిగింది. ఇది రాజ్యాంగ సవరణ జరగాలని, అమెండ్మెంట్ జరగాలి. అలాగే ఏదైతుందో షెడ్యూల్ 9 ఎంతో పర్ఫెక్ట్ కాదనుకోండి, ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఏదైతుందో పార్లమెంట్కి పంపి పార్లమెంట్లో రాజ్యసభలో 2 సభల్లో సవరణ చేసినప్పుడే ఈ రిజర్వేషన్ సాధ్యమవుతుంది. లేకపోతే అయ్యేది కాదు. నిజంగానే నేను చెప్పింటే తప్పు కావచ్చు. గవర్నర్కి ఎందుకు పంపినాం? మీకు అధికారం ఉంటే గవర్నర్ ప్రెసిడెంట్కి ఎందుకు పంపాడు? రైట్. ఇంతకాలం ఫిబ్రవరి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు గవర్నర్ పంపారు, ప్రెసిడెంట్ పంపారు. ప్రెసిడెంట్ దగ్గర 3 ఎన్నికలు పెండింగ్ ఉంది. అసెంబ్లీలో మీరు ఆల్రెడీ రిజర్వేషన్ చేశారు. ఇప్పటి వరకు మీరు ప్రెసిడెంట్ గారి దగ్గరికి, ప్రధానమంత్రి గారు ప్రెసిడెంట్ గారి దగ్గరికి పోయి ఇప్పటి వరకు పార్టీ తరఫున అఖిల పక్షమో పార్టీనో ఎప్పుడన్నా ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు మంత్రులు పోయారు, ఎప్పుడన్నా ఒకసారి ఒక రిప్రజెంట్ చేశారా? ఎందుకు చేయలేదు? ఇది ఏది ఏమైనా ఎట్టి పరిస్థితిలో ఎన్నిక ఏదైతుందో రాజ్యాంగ సవరణ చేయండి. ఉభయ సభల్లో బీజేపీ రోల్ ఎంత ఉంటుంది? ఉభయ సభల్లో చేయండి. ఎన్నిక అనేది, రిజర్వేషన్ అనేది రాజ్యాంగపరంగా సాధ్యం కాదు. 42% ఆఫ్ బీసీ. ఎస్సీలకైతే రాజ్యాంగపరంగా ఉంది. వాళ్ళ పాపులేషన్ పెరిగినా కూడా పర్సంటేజ్ పెరగాలన్నది ఇది అంబేద్కర్ గారు చేసింది. ఏది ఎస్సీ కానీ ఎస్టీ కానీ పాపులేషన్ పెరిగితే పాపులేషన్ ప్రకారం వాళ్ళ పెరగాలి. బీజేపీ రోల్ ఏంటి? బీజేపీ పాత్ర ఏం లేదా? బీజేపీ బాధ్యత ఏం లేదా? బీజేపీది ఏం లేదా అనేది అంటే వాళ్ళ నిర్ణయం. అది ఏం చేస్తున్నది. బీజేపీ కూడా ఈ రోజు ఏదైతుందో నిజంగానే బీసీ ముఖ్యమంత్రి గతంలో అనుకున్నారు. అదే రాలేదు, పవర్ వేరే. ఎందుకు ఒక చిత్తశుద్ధి ఏం కనిపించట్లేదా కాంగ్రెస్ లో? ఒక బిల్లు పంపించడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆర్డినెన్స్ వాళ్ళ సహాయం కూడా తీసుకోవాలి కదా ముఖ్యమంత్రి గారు. బీజేపీ నుంచి 8 మంది లోక్సభలో 2 ఆల్రెడీ ఏదైతుందో మంత్రులు ఉన్నారు. ఇంకొక సభ్యుడు రాజ్యసభ ఏదైతుందో కృష్ణయ్య గారు ఉన్నారు. వాళ్ళ సాయం అడగాలి కదా. మీ స్టాండ్ ఏంది? అఖిల పక్షం పిలవాలి కదా. వాళ్ళు వస్తారో లేదా వాళ్ళ మీద బయట పెట్టాలి కదా. లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. మీకు లక్ష్మణ్ గారు యూపీకి లక్ష్మణ్ గారు ఉన్నారు. సో మీ స్టాండ్ ఏందనేది బీజేపీని కూడా రిలీజ్ చేయాలి కదా. ఆ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ జరగట్లేదు. ఏకపక్షంగా ఇది మేమే జరగలేసిన దేశం ప్రకాష్ గారు అటువంటి ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీని సైడ్ లైన్ చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు అంటారు? అది నేనే చెప్తాను. అది మీరు కాంగ్రెస్ నాయకులు. ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ లో ఉండే ఏమాఎంఎలకు కానీ, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, దాంట్లో ఉండే లీగర్లకు ఇది అయ్యే పని కాదు. రాజ్యాంగ పరంగా పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేస్తుందంటే జరిగే పని కాదు. మళ్ళీ ఆర్డినెన్స్ చేస్తారు, ఆర్డినెన్స్ చేసి ఎలక్షన్ పోతారు. బట్ ఇమ్మీడియట్ గా కోర్టుకు పోవడం అనేది ఖాయం. ఎవరో డెఫినెట్లీ పోతారు. దాని మీద ఉన్నోడు, విభేదించినోడు,
పార్టీ సభ్యుడైన పోవచ్చు, అదర్ అపోజిషన్ పార్టీ సభ్యుడు కావాలి. రిజర్వేషన్ ఆగినా కూడా అయితే పాత పద్ధతిలో పోయినప్పుడు ఏదైతుందో ఎన్నిక మాత్రం జరగాలని హైకోర్టు వచ్చింది కనుక అప్పుడు కాంగ్రెస్ గతంలో చెప్పింది మేము చట్టం రాకపోతే పార్టీ పరంగా మేము 42% ఇస్తున్నాం. ఇవ్వచ్చు, ఇచ్చి ఎన్నికలు పోవాలి. ఎందుకంటే హైకోర్టు డిసిషన్ కాంగ్రెస్ అంటది కోర్టు అడ్డుకున్నది, మేము రాజ్యాంగ పరంగా చేయలేము, పార్టీ పరంగా మేము నిర్ణయానికి సిద్ధము, దీనికి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిద్ధమా కాదు, వాళ్ళు అవుతారా కాదా అనేది వేరే సంగతి. బట్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము రాజ్యాంగ సవరణ జరగకుండా ఖచ్చితంగా ఎన్నికలేని సుప్రీం హైకోర్టు ప్రకారం పోవాలనుకున్నప్పుడు 42% ఏదైతుందో టికెట్లు ఏదైతుందో బలైన వర్గాలకు ఇవ్వాలి. దాంట్లో ఖచ్చితంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అన్నారు. ఇవ్వకపోతే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చేటట్టే కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఒక చిత్తశుద్ధి అయితే ఓవరాల్ గా కనిపిస్తున్నట్టు కొంత జరుగుతుంది. అయితే రేపు చూస్తే బెనిఫిట్ అవుతుందా? బీసీలు ఓన్ చేసుకుంటారా కాంగ్రెస్ ని దీనివల్ల? అది మనం చెప్పలేము. ఇది ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఏది ఏమైనా ఇప్పుడు వచ్చిన సర్వేలు, నెంబర్ ఆఫ్ సర్వేస్, ఎథెంటిక్ సర్వే, దాంట్లో పీపుల్స్ పర్ సర్వే చంద్ నేషనల్ లెవెల్ చాలా పర్ఫెక్ట్. లోకల్ బాడీ గురించి కూడా మీకు పంపాను మొన్న ఆర్టికల్ సర్వే చేసిన ప్రకారం చేస్తే చాలా నల్గొండ ఖమ్మం, వరంగల్ లేదు కానీ వరంగల్, ఈ 3 జిల్లాలు తప్పితే వేరే జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, 7 జిల్లాలు తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేల మీద ఇండివిజువల్ బెటర్ కాదా అనుకున్నది ఇచ్చినప్పుడు కూడా నెక్ టు నెక్ ఉండే, అంటే ఓన్లీ దట్ ఈజ్ ఒపీనియన్ ఆన్ సింగిల్ వర్డ్. ఆయన పని బాగుందా లేదా దాని మీద పార్టీదా ఎమ్మెల్యేదా? ఎమ్మెల్యే మొత్తం చేశారు. ఎమ్మెల్యే పంపి దాని పాయింట్ ఆఫ్ చూసినా కూడా మొన్నటి లోకల్ బాడీ కూడా గ్రౌండ్ చాలా బాగా చేశారు. చూస్తే మాత్రం మౌత్ టాక్ మాత్రం నేను కూడా కొన్ని డిఫరెంట్ వాళ్ళతోటి దీనికంటే ముందు ఇప్పుడు ఎక్కడ టాక్ చూసినా కొన్ని వందల మొత్తం సిటీలు కాక నేను జిల్లా వాళ్ళతో ఈరోజు కూడా బాగా నెగటివ్ ఉంది అనేది ఇచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ వెరీ అగ్రెసివ్గా ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఏదైతే నిత్యం పోరాటం చేస్తుందో ఇది ప్రజలకు ఆకర్షితమైంది. వీడి మీద నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఎవరి మీద ఉంది? పాజిటివ్ అంటే ఇప్పుడు మరి పోరాటం చేసింది బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ. బీఆర్ఎస్ రైతు ఉంది ఎగ్జాంపుల్, రైతు ఈజ్ హ్యాపీ. అప్పుడు 10,000 ఏదైతుందో కంటిన్యూగా ఎవరి పంట 10,000 పడుతుంది, వీళ్ళు 10,000 కాదు 15,000 అని. ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు లేని వాళ్ళకి నాకు ఇప్పుడు 6,000 చొప్పున నాకు నా 5 ఎకరాలు అనుకుంది అనుకోండి, అన్అఫిషియల్ గా 4 అంటే అది బీపీఎల్ పోయి డబ్బులు పూర్తి ఇవ్వకపోతే అది మేము ల్యాండ్ చేసుకుంటున్నాం అనుకోండి, దానికి కూడా నాకు లీజ్ ఒక 50,000 వస్తుంది అనుకోండి. నాకు 5 ఎకరాలు వస్తాయి, 5 ఎకరాలు అది దానికి రాదు. ఎందుకంటే దానికి స్పాట్ పేమెంట్ ఉంది కనుక మేము ల్యాండ్ వాళ్ళు కంప్లీట్ బీపీఎల్ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కాదు. 10,000 ఎకరం ఇస్తారు, 50 ఇస్తారు. నాకు 5 ఎకరాలు మన ఫస్ట్ టైం 24,000 చిల్లర పడుతుంది. 5 ఎకరాలు కొంత తక్కువ ఉంది, అది ఒక పంటకి పడుతుంది. 7.5 జనరల్ చెప్పింది వాళ్ళు ఇప్పటి వరకు మాది 2-3 ఎకరాల వరకే ఇచ్చారు. మోర్ దాన్ 3 ఏదైతుంది ఇప్పుడు 10, 15, 20 రైతులు సంతృప్తిగానే ఉన్నారు. రైతులు లేరు కదా ఇప్పుడు. రైతులు లేరు అంటే ఎందుకు లేరంటే 15,000 అని ఫస్ట్ టైం పడ్డది, 6,000, 7,000 రాలే. రైతు కూలీకి ఏదైతుందో అన్నారు అది లేదు, కౌలు రైతు కన్నా అది లేదు. పెన్షన్స్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, పెన్షన్స్ ఉన్నాయి, స్కూటీ అన్నారు, తులం బంగారం అన్నారు, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ చర్చ అవసరం లేదు అనుకోండి. ఏది ఏమైనా సంతృప్తిగా మాత్రం ప్రజలు లేరు. ఎమ్మెల్యేల మీద రియాక్షన్ దాదాపు 20 ఎమ్మెల్యేల మీద లాట్ ఆఫ్ రియాక్షన్ ఉన్న 65 మందిలో. తో లోకల్ బాడీ రిజల్ట్ 50% రావడం కష్టం అనేది కొన్ని సర్వే బృందాలు చెప్తుంది మాట్లాడుతున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇది ఒక నెంబర్ ఆఫ్ టైం చెప్పిన, ఎప్పుడు కానీ పాలక పక్షానికి ఫర్గా లోకల్ బాడీస్ ఉంటాయి.
మనం తమిళనాడు చూసినాం, పోటీ చేయకుండా కూడా నెక్స్ట్ మొత్తం డిఎంకే స్వీప్ చేసి జైలుకు పోటీ చేయకుండా మళ్ళీ అధికారం వచ్చింది. మాయావతి బైకాట్ చేసింది, మాయావతి 300 పైన వచ్చింది, 403 సీట్లకి. ఇక్కడ మండల వ్యవస్థ తెచ్చి 87లో 300 సంథింగ్ 1096 చేసి బీసీలకు మొదటిసారిగా భారతదేశంలో రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర రామారావు గారు. మహిళలకు అప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే. సర్పంచ్ కానీ, గ్రామ స్థాయి మెంబర్ కానీ, వార్డు మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ అవకాశం లేకుండా ఇస్తే 89లో ఆయన ఓడిపోతూ 2 లోక్సభ వచ్చి ప్రభుత్వం కాంగ్రెస్కి వచ్చింది. మొన్న కేసీఆర్కు అన్ని జిల్లా పరిషత్తులు 32 జిల్లా పరిషత్తులు వచ్చి జరిగింది. అట్లే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈవెన్ మంగళగిరి, కుప్పం స్వీప్ చేశారు. అటువంటిది 11 అసెంబ్లీ వచ్చి లోకల్ బాడీకి దీనికి అంటే రేపు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కు మోర్ దాన్ 26-27 జిల్లా పరిషత్తులు ఖాయము. 32 మోర్ దాన్ 25 మినిమం 25 70% పైన ఏదైతుందో మున్సిపాలిటీస్ మినిమం వస్తాయి. అట్లే జిల్లా పరిషత్తులు కానీ, ఎంపీపీలు కానీ. కానీ సర్వేలు మాత్రము, అభిప్రాయం మాత్రము 50% రావడం కష్టము. 50% బీఆర్ఎస్ కానీ బీజేపీ బాగా ఇంప్రూవ్ అవుతుందా? బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మన ప్రెసిడెంట్ అయిందో దానికి కొంచెం టాక్ ఏదైతుందో డైల్యూట్ అయింది. వాళ్ళు కూడా ఈసారి ఏదైతుందో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కూటమి 85% బీజేపీ ఉంటారు అనుకోండి. ప్రతి గ్రామంలో మండల్ టీసీకి బీఫామ్ ఇస్తా అనే ఆలోచన బీజేపీలో ఉన్నట్టుగా వాళ్ళ నాయకులతో మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు. అలాగే ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు మా బీఫామ్ ఉంటుంది, అంటే మా క్యాండిడేట్ ఉంటాడు. ఓట్లు అయినా వేరే సంగతి, పోటీ చేయడం అనేది ఖాయం అనేది వాళ్ళకు ఉంది. కాకుండా వాళ్ళకు 5 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ అండ్ కరీంనగర్ 5 ఉమ్మడి జిల్లాల్లో 5 లోక్సభ సభ్యులు. 3 జిల్లాల్లో లేదు, వరంగల్, నల్గొండ అండ్ ఖమ్మం. హైదరాబాద్, రంగారెడ్డి అనుకున్నప్పుడు 3 లోక్సభ సభ్యులు, విశ్వేశ్వరరెడ్డి, ఈటెల అండ్ కేశవరెడ్డి. ఇద్దరైతే మంత్రులు. 3 జిల్లాలు తప్పితే వాళ్ళకు 7 జిల్లాల్లో 10 జిల్లాల్లో ప్రతినిధులు లోక్సభ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కనుక ఈ 3 నెలలు గట్టిగా పనిచేసి చేస్తే బీజేపీ డివిజన్లో ఓట్లు డివిజన్ ఏది ఏమైనా నా వ్యక్తిగత సర్వేలు మాత్రము, పబ్లిక్ టాక్ మాత్రము కాంగ్రెస్కి ఏదైతుందో 50% క్రాస్ కాదు అనే అభిప్రాయం వస్తుంది. ఈ 2 జిల్లాలు చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్. ఖమ్మం అండ్ నల్గొండ, వరంగల్ ఆల్మోస్ట్ 50% పైన ఏదైతుందో బెటర్. ఈ వర్గపోలతో కొంచెం డిస్టర్బ్ కావచ్చు అనేది ఉంది. బట్ ఓవరాల్ వరంగల్ అక్కడ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఆ వరంగల్లో కూడా వీక్ ఉంటాయి. 3 జిల్లాలో, కడప జిల్లాలో బీఆర్ఎస్ యాక్టివ్గా ఉంది. ఇంకొక అనుమానం వాళ్ళు చెప్పేది, బీఆర్ఎస్ కనుక కాన్సన్ట్రేషన్ పార్టీ చేసే అవకాశం ఉంది. ఇన్ఛార్జీల కనుక డబ్బులు అప్పచెప్తే, మొన్న వరంగల్లో జరిగిన మీటింగ్ కానీ, మొన్న ఎన్నికల్లో కానీ మిగిలించుకున్న రేపు వాళ్ళు మండల్ టీసీలకు, వార్డు మెంబర్లకు అంటే కౌన్సిలర్లకు, సర్పంచ్లకు ₹1 ఇవ్వరు. వాళ్ళు 50% దాచుకుంటారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మంచిగా ఉంది. వాళ్ళతో కొందరితో మాట్లాడుతూ 5-6 ముఖ్యులతో మాట్లాడారు. ఆదిలాబాద్ డైరెక్ట్ గా మా బీఆర్ఎస్ నాయకుడు ఎవరికైతే బీఫామ్ వస్తుందో, మున్సిపల్ కౌన్సిలర్ కానీ, జెడ్పీటీసీ కానీ, మండల్ టీసీ కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే అంటే కాంగ్రెస్ పోయిన ఒక ఇద్దరు అనుకోండి 2005లో 6లో మేము ప్రతి మండల్ టీసీకి, ప్రతి జెడ్పీటీసీకి, ప్రతి మున్సిపల్ కౌన్సిలర్కు డైరెక్ట్ గా మెటీరియల్, బంటింగ్స్, పోల్ షీట్స్, పోస్టర్స్, తర్వాత ఫ్లాగ్స్, డబ్బు ఇంతో అంతో ఏజెంట్లకి డైరెక్ట్ గా ఏదైతుందో మేము క్యాండిడేట్ ఇచ్చాం. ఇక్కడ నుంచి పోయి నేను దాంట్లో ఆదిలాబాద్ కానీ, సిర్పూర్ కానీ, వరంగల్ కానీ అక్కడ ఎమ్మెల్యేని కూర్చోబెట్టి కౌన్సిలర్ అభ్యర్థులకి డైరెక్ట్ ఇచ్చాం. ఎవరిది వాళ్ళకి. ఇక ఇండివిజువల్ గా ఎమ్మెల్యే కొంత ఖర్చు పెట్టుకున్నాడు, వాళ్ళకి ఇచ్చాడు కావచ్చు, వాళ్ళు పెట్టుకున్నారు. బట్ అలా ఇస్తే తప్పితే లేకపోతే మిస్యూజ్ జరుగుతుంది అనేది అభిప్రాయం బీఆర్ఎస్ నాయకులు
డబ్బులు డెఫినెట్ గా ప్రిస్టేజ్ తీసుకుంటారు వాళ్ళకు. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు కేటీఆర్, ఎన్నికలు పెట్టండి అని. మరి పెట్టండి అంటే డబ్బులు ఇవ్వకుండా పోరాటం చేయమని చెప్పారు కదా. మన మీటింగ్కే డబ్బులు ఇచ్చారు, అధికారంలో కూడా లేరు కదా. ఇంకా ఖచ్చితంగా ఏంటో డబ్బులు పుష్కలంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. పార్టీలో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, నాయకుల దగ్గర ఉన్నాయి, కలెక్ట్ చేయగలుగుతాడు కేసీఆర్ గారు. అది ప్రతి మండలి నుంచి ఎవరికైతే బీఫామ్ ఉంటుందో బీఫామ్ ఎంత ఇవ్వాలి, మండల స్థాయిలో జడిపి అండ్ మున్సిపల్ కౌన్సిల్ పోటీ చేసే వాళ్ళకి ఇస్తే కొంత లోకసభ కంటే బెటర్ రిజల్ట్. అసెంబ్లీలో 39, లోకసభ 0 వచ్చినాయి. కొంత బెటర్, లోకసభ కంటే బెటర్ రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటాను. తప్పితే ఈ సర్వేలు కానీ ఈ టాక్ కానీ ఇది నిలవది. గతంలో పక్క రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ 80 ఏళ్ళు చూస్తున్నాం. ఆ రిజల్ట్ వస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మాత్రం ఖచ్చితంగా మోర్ దెన్ 70% ఖాయము. జిల్లా పరిషత్తులు కూడా 20కు తగ్గాయి. మున్సిపాలిటీలు 110, 120, కార్పొరేషన్స్ 130. దాంట్లో మోర్ దెన్ 75% రావడం ఖాయము. కొన్నిట్లాంటి వస్తుంది అనుకుంటాం. బట్ ఎనీవే కాంగ్రెస్ కు లోకల్ బాడీకి మళ్ళీ అసెంబ్లీకి మనకు సంబంధం ఉంటుంది. పక్క రాష్ట్రాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ విడిపోయినప్పుడు కానీ ఏం జరిగిందో లోకల్ బాడీ రిజల్ట్ కు దానికి సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ.